హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. సో మొన్న సండే మేము జైన్ మందిరం ఇంకా సోమేశ్వర ఆలయం వెళ్ళిన తర్వాత ఫైనల్లీ మేము దేనికైతే ప్లాన్ చేసామో గో ర్యాంచ్ యుఎస్ఎం ఇన్ఫ్రా రిసార్ట్ దాని వరకు వచ్చేసామండి. ఈ రిసార్ట్ యాక్చువల్లీ ఆలేరులో ఉంది. లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ థింగ్ అంటే మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మా ప్లాట్ ఉంది. మేము 4 years బ్యాక్ కొన్నామన్నమాట. ఇదేంటంటే శాండిల్ ఫామ్ అనమాట. వాళ్ళు అప్పుడు ప్లాన్స్ వేస్తామన్నారు, వేసేసామని కూడా చెప్పారు. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్మెంట్ ఉంది అంటుంటే మాకు అసలు టైం దొరకలేదు ఈ జాబ్స్ దీనివల్ల. ఫైనల్లీ ఇప్పుడు వెళ్దాము, అయినంతలో మీకు కూడా చూపిద్దాం అసలు ఎలా ఉంది అని అనుకొని ప్లాన్ చేసాము లాస్ట్ సండే. ఇది అండి ఎంట్రన్స్, రిసార్ట్ ఎంట్రన్స్ ఇది అనమాట. చాలా లోపలికి ఉంటుంది, ఎందుకంటే ఇది సరౌండెడ్ ద ఏరియా అబౌట్ 400 acres అండి. 400 acresలో 200 acres ఆల్రెడీ మొత్తం అందరు ప్లాట్స్ కొనేసారనమాట. మీరు చూడొచ్చు చెట్లన్నీ ఎంత బాగా పెరిగిపోయాయో. సూపర్ ఉంది కదా, ఎంట్రీలోనే ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూడండి అసలు. ఇది ఈ సైడ్ అన్నీ ఇందులో మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి. మామిడికాయలు కూడా దొరికితే తీసుకుందామని అనుకున్నాం మేము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ రిసార్ట్ ఉండడం అనేది అద్భుతం. దిస్ ఇస్ దేర్ మాస్టర్ మైండ్. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళది. రిసార్ట్ పెట్టేసి బాగా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. దట్స్ అ గుడ్ థింగ్. చూడండి ఎంత బాగుందో. ఇది మేము 4 years బ్యాక్ కొన్నాము, ఇప్పుడు ఇంత మారిపోయిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భలే అనిపించింది చూస్తుంటే. ఇది మామిడికాయ చెట్లు, ఇంకా ఇవి శాండల్వుడ్ ఫార్మ్స్, ఇంకా వేరే మంచి చెట్లు వాటికి సపోర్ట్కి అలా అరేంజ్ చేశారు. అండ్ గుడ్ థింగ్ ఇందులో ఏం తెలుసా అండి, ఇది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని అంటారనమాట. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే మీకు తెలుసు కదా, భూమిలో నుంచే వాటర్ వెళ్తూ ఉంటుంది ప్యారలల్గా. వావ్, చూడండి ఎంట్రీలోనే గౌతమ్ బుద్ధుడు మనకి వెల్కమ్ చెప్తున్నాడు, ఎంత బాగుందో. ఇక్కడ మనకి ఏంటంటే ఎంట్రీ కొట్టిన తర్వాత మీరు అది చూస్తున్నారు కదా హట్ లాగా. అదేంటంటే జనరల్గా ఎవరైనా వచ్చి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళ కోసం ఫ్రీ ఫుడ్ అరేంజ్ చేస్తారు. దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఆఫీస్ కూడా. అక్కడ తిని వాళ్ళు లోపల ఫార్మ్స్, ల్యాండ్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ మనము ఆల్రెడీ ఇక్కడ కొన్నాం కాబట్టి మనకి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. మొత్తం 60 amenities ఉంటాయి. అవన్నీ మనకి ఫ్రీ అనమాట. ఫ్రీ ఇన్ సెన్స్ అవి కొంచెం మినిమం ఛార్జ్ అంతే. మిగతా ఎమ్యూనిటీస్, సైకిల్, స్విమ్మింగ్ పూల్ చాలా ఉన్నాయి కొన్ని, అవన్నీ మనకి ఫ్రీ. చూడండి ఎంత బాగుందో. వావ్, ఇది మేము అప్పుడెప్పుడో స్టార్టింగ్ వచ్చాం, తర్వాత ఇప్పుడే అండి రావడము. ఎంత బాగా చేశారు అసలు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ రాగానే మేము వచ్చేసరికి 1 o'clock అయిపోయింది. ఇంకా 1 o'clock అంటే మళ్ళీ ఫుడ్ ఎక్కడ అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మంచిగా ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి ఫస్ట్, ఆ తర్వాత తిరుగుదాంలే మొత్తం ల్యాండ్ అంతా అని అనుకున్నాము. దిస్ ఈజ్ ఎంట్రీ ఫర్ ద ఫుడ్ కోర్ట్. ఎంత లాంగ్ ఉంది చూడండి. అయితే ఈ ఫుడ్ కోర్ట్ ఏంటంటే మనం సపరేట్గా కొంచెం పే చేసుకోవాలి. చూడండి ఎంట్రీ చూడండి ఎంత బాగుందో. ఏదో ఫారెన్ కంట్రీలో రిసార్ట్ ఉన్నట్టే చేశారు. నైస్ స్ట్రాటజిక్ ప్లానింగ్ దే హ్యాడ్ యాక్చువల్లీ. బగ్గీలు ఉన్నాయి మనకి చక్కగా ల్యాండ్ అంతా తిరగడానికి. సూపర్ అండి, ఎంత బాగుంది చూడండి. ఇది ఎంట్రన్స్, ఈ లోపల ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట మనకి. అండ్ ఇక్కడ సైడ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ ఇక్కడ సెలబ్రిటీస్ కూడా చాలామంది వచ్చారండి రిలాక్స్ అవ్వడానికి. అంటే నేను కూడా కొన్ని రీల్స్లో చూశాను. అవి చూసినప్పుడల్లా భలే అనిపించింది. పోనీలే మనము ఒక మంచి ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేసాము అని అనిపించింది. వెరీ నైస్. అసలు ఇంత డెవలప్ చేశారని ఊహించలేదు అసలు. అండ్ చాలామంది ఫ్యామిలీస్ వచ్చారండి సండే అవ్వడం వల్ల. దే ఆర్ నైస్లీ రిలాక్సింగ్ హియర్. గోల్ఫ్ ఉంటుంది ఇక్కడ, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, క్రికెట్ కోర్ట్ ఉంటుంది. యూ కెన్ సీ ఆల్ వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఆపున్నాయో. వెరీ నైస్ అసలు. ఇప్పుడు ఆ బగ్గీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ల్యాండ్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ కూర్చొని ఫుడ్ కోర్ట్కి ఎంట్రీ కొట్టాం.
ఇంక ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫుడ్ కూడా ఈజ్ వెరీ టేస్టీ అని విన్నాను. చూద్దాం హౌ ఇట్ విల్ బి. మేమైతే మంచిగా ప్రాన్స్ ఇంకా ఫిష్ ఆర్డర్ చేసాము. అండ్ ఇంకా ఏంటంటే బిర్యానీ కూడా ఆర్డర్ చేసామన్నమాట. సో వెయిటింగ్ ఫర్ దెమ్. సో మంచిగా బాగా తిని ఆ తర్వాత ఎనర్జీ మొత్తం మనము దీనిపైన పెడదాం తిరగడంలో. సో ఇది చూడండి ఎంత బాగుందో. నైస్, ఇట్స్ వెరీ నైస్ టు సీ ఆల్ పీపుల్ కమింగ్ అండ్ రిలాక్సింగ్ హియర్. ఇది రెయిన్ డ్యాన్స్ కూడా అరేంజ్ చేశారండి. వెరీ నైస్ కదా. స్విమ్మింగ్ పూల్ పక్కన రెయిన్ డ్యాన్స్. అసలు డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అవే సాంగ్స్ పెడదాం అనుకున్నా కానీ స్ట్రైక్ పడుతుందని భయం వేసింది. సో ఇంకా అందుకే మొత్తం నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. నైస్లీ ఎంజాయింగ్. పిల్లలు చాలా ఫ్యామిలీస్ వచ్చాయండి. అంటే ఇక్కడ ఓన్లీ ప్లాట్ ఓనర్సే కాదు, జనరల్గా కూడా బయట నుంచి చాలామంది వచ్చి ఈ రిసార్ట్ ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ గుడ్. మనకి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఇంత మంచిగా ఇంత బిగ్గెస్ట్ ఏరియాలో రిసార్ట్ ఉండడం అనేది వెరీ నైస్ థింగ్ అనిపించింది నాకు. ఎంత బాగుంది చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ మాకు అని చెప్పాను కదా. సో ఫ్రీ రిసార్ట్తో పాటు కాటేజెస్ ఉన్నాయండి ఇక్కడ హైలైట్. సో కాటేజెస్, విల్లాస్ చాలా ఉన్నాయి. ఇన్ని ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్విమ్మింగ్ పూల్ కూడా మనకి అందులో ఫ్రీ అనమాట. సో ఆ కాటేజెస్ మనం బుక్ చేసుకోవాలి. కానీ హైలైట్ బుక్ చేసుకోవాలంటే 1 month ముందు బుక్ చేసుకోవాలి మేము. సో అంత బిజీ అయిపోయాయి ఇక్కడ. సో నైస్ టు సీ పీపుల్ కమింగ్ అండ్ రిలాక్స్. ఇది ఐడియా ఎవరికి వచ్చిందో కానీ హైలైట్ అండి. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ ఇంకా ఎంపీ వీళ్ళందరూ కలిసి ఇది ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ మొత్తం ఒకేసారి 400 ఎకరాలు కొన్నారు. ఇంకా ఎక్స్టెండ్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు అసలు వీళ్ళు. అండ్ వన్ థింగ్ అండి, ప్లీజ్ డోంట్ థింక్ ఇట్స్ అ ప్రమోషన్. అప్పుడే నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. అప్పుడే ప్రమోషన్ అంత సీన్ లేదండి. కాకపోతే మా ఓన్ ప్లేస్ అనే ఒక చిన్న హ్యాపీనెస్తో నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇంకొకటి అండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్. వీళ్ళు చాలా వరకు కొన్ని చెట్లు ఇంపోర్టెడ్ తీసుకొచ్చారు. చూడండి బత్తాయిలు చూడండి, అసలు ఆ సైజ్ చూడండి. బత్తాయిలు ఎంత పెద్దగా ఉన్నాయో, సేమ్ నా సైజే ఉన్నాయి అసలు. హైలైట్. ఇంత పెద్ద పెద్ద కాయలు చూడండి. నాకు అందట్లేదు, నిచ్చెనేసుకొని ఎక్కాలేమో నేను. సూపర్ అసలు. బత్తాయిలు ఒక్కటే కాదు, మంచిగా మామిడికాయలు, నేరేడు పండ్లు. ఇది చూడండి థాయిలాండ్ వాళ్ళదనమాట అది జాంకాయ. ఇంకా అంజీర్, జీడిపప్పు, జీడి మామిడికాయ, దానిమ్మ, ఇంకేంటి చాలా ఉన్నాయండి అసలు. నైస్ గూస్బెర్రీస్. దీని ఏమంటారు, మన మల్బెరీ చెట్లు ఉన్నాయి. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ మల్బెరీస్ తిన్నాము. అంటే సీజన్ బట్టి అనమాట, సీజన్ బట్టి వస్తాయి ఇవన్నీ. సపోటా చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ మొన్ననే మొత్తం మామిడికాయలన్నీ అమ్మేశారంట. ఇప్పుడు ఏం లేవు, మంచిగా హాయిగా తిందాం అనుకున్నాం. అండ్ ఇదేమో అంజీర్ అండి. అంజీర్ తెలుసు కదా మనకి, ఫిగ్. సో పచ్చిగా ఉంది. అలా అన్ని చెట్లు అనమాట మంచిగా. ఇప్పుడు ఒకవేళ పిల్లల్ని తీసుకొచ్చామనుకోండి, వాళ్ళందరికీ చక్కగా చూపించవచ్చు ఆ బోర్డ్స్ అని. సో ఈ చెట్టు ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నైస్ థాట్ఫుల్ ఐడియా వాళ్ళది. ఇంకా ఇప్పుడు రిసార్ట్ అంటే మీకు తెలుసు కదా, అన్నీ ఇట్లా ఇది రోప్ బ్రిడ్జ్ లాగా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. సూపర్ అసలు. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు. వెరీ నైస్. పెద్ద ఇవన్నీ న్యాచురల్ కదా, వితౌట్ ఎనీ దాన్ని ఏమంటారు, పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయరు. సో నేను చెప్పాను కదా మీకు కాటేజెస్ అని. సో ఇవేనండి కాటేజెస్, విల్లాస్. సో ఎంత బాగున్నాయి చూడండి. నేను ఏదో ఫారెన్ కంట్రీకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. బికాజ్ వాళ్ళ మైండ్ సెట్ అంతా ఫారెన్లో ఉన్నట్టు ఇక్కడ మొత్తం క్రియేట్ చేయాలని భలే చేశారు. ఎవరు లేరని చెప్పి సందట్లో సడ్రమయ్యా అని నేను మెల్లగా వెళ్ళేసి రూమ్ చూద్దామని చెప్పేసి ఎక్కేసాను. వచ్చి వెళ్ళిపోండి అమ్మ ఎవరు మీరు అని చెప్పేసి తిట్టేదాకా ఇలాగే నేను. ఇది ఒక చిన్న రూమ్, సింగిల్ రూమ్ అనుకుంటా ఇది.
ఎవరు లేరని చెప్పి వీడియో తీసా. బాగుంది చూడ్డానికైతే, వెరీ నైస్. సో మంచిగా లాన్ వేసి ఎంత బ్యూటిఫుల్గా బెంచెస్ ఎక్కడికక్కడ భలే ఉంది. అండ్ ఇక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి. విల్లాస్ ఏంటంటే మంచిగా ఫ్యామిలీ ఎవరైనా కలిసి వచ్చినప్పుడు హ్యాపీగా విల్లా బుక్ చేసేసుకొని వీ కెన్ స్పెండ్ 2 days టైం అనమాట. ఇక్కడ మామిడికాయలు చాలా బాగుంటాయంట. ఇక్కడ చాలా ఆశపడ్డాను తీసుకుందామని, కానీ అయిపోయాం మేము వెళ్ళేసరికి. వెరీ నైస్ అండి. అసలు చెట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా నీట్గా భలే మెయింటైన్ చేస్తున్నారు. వెరీ నైస్. సో బగ్గీస్ ఉంటాయి మనకి ఎక్కడక్కడ, ఆ బగ్గీస్ ఎక్కేసి మొత్తం ల్యాండ్ అంతా చుట్టేయడమే. వాళ్ళే తిప్పుతారు మనల్ని కూర్చోబెట్టి మంచిగా. చూడండి చాలా ఉన్నాయి కాటేజెస్, ఇన్ని ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు. వెరీ హ్యాపీ టు సీ. ఇలాంటి ఒక మంచి ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేసాం, కొన్నాం అని చెప్పి. మంచిగా పూలు ఎంత బాగున్నాయో. మాకు ఇక్కడ మీకు వినిపించట్లేదు కానీ మంచిగా నెమళ్ళు అరుస్తున్నాయండి దూరం నుంచి. వాళ్ళు చెప్తున్నారు ఎండకి అవి బయటికి రావట్లేదు, కానీ ఈవినింగ్ 4:30-5 అయ్యేసరికి మొత్తం అలా వచ్చేస్తాయి అన్నమాట బయటికి. అండ్ నెమలి కూతులు వింటుంటే భలే అనిపించింది మాకు ఒక పక్క. చాలామంది ఇప్పుడు ఇంకా ఖాళీ చేస్తున్నారు. 2 days అంటే సాటర్డే సండే స్పెండ్ చేయడానికి వస్తారు కదా. సో మేము సండే వెళ్ళాం కదా, మేబీ ఇంకా ఈవినింగ్ అవుతుంది, మధ్యాహ్నం దాటింది. సో ఆల్రెడీ అరౌండ్ 3:30-4 o'clock టైం. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. మంచిగా ఏసీస్ ఉన్నాయి ప్రతి దానికి. నైస్గా బుక్ చేసుకొని ఒక నైట్ ఉండి, మళ్ళీ నైట్ ఉండేవి ఏవో కొన్ని షోస్, కొన్ని స్పెషల్ క్యాంప్ ఫైర్ ఇవన్నీ ఉంటాయంటండోయ్. ఇవన్నీ చెప్పారు మాకు. కానీ ఒకసారి బుక్ చేసుకొని స్టే చేసి చూడాలని ఉంది. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో వస్తాము. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చండి ఇక్కడికి. నైస్గా ఒక 2 days స్పెండ్ చేయొచ్చు మన వెకేషన్. చూడండి ఎంత బాగుందో. ఎంతో అడవిలాగానే ఉంది, బట్ వెరీ నీట్లీ మెయింటైన్డ్. వెరీ నైస్ అసలు. ఎప్పుడెప్పుడు మా ప్లేస్ చూసుకోవాలా అని ఉంది. ఇంకా మేము మెల్లగా వెనక్కి వెళ్ళి బగ్గీని మాట్లాడేసుకొని అలా తిరిగితే బాగుంటుంది. కొంతమంది బట్టలు కూడా ఆరేసుకుంటారు మంచిగా. నైస్. అండ్ ఇంకొకటి సైకిల్ కనిపిస్తుంది కదా మీకు, అవన్నీ ఫ్రీ అండి. పిల్లలతో వచ్చారంటే అది వేసుకొని మొత్తం ల్యాండ్ అంతా తిరగచ్చు. అండ్ చూడండి కోర్ట్స్ ఇవన్నీ, బాస్కెట్బాల్ కోర్ట్. అండ్ ఆ పక్కన క్రికెట్ ఆడుతున్నారు జనాలు, పిల్లలందరూ. అండ్ గోల్ఫ్ కూడా ఉందండి, గోల్ఫ్ ఏరియా. ఇంకా వాలీబాల్ కోర్టు, ఉయ్యాల అక్కడ చెట్టు కింద అలా సరదాగా అక్కడ కింద కూర్చొని చెట్టు కింద మాట్లాడుకుంటుంటే ఫ్యామిలీ అంతా. ఇట్స్ క్వైట్ డిఫరెంట్ వైబ్ అండి, భలే ఉంటుంది. అది ఈవినింగ్స్ బాగుంటుంది. కానీ మేము సండే వచ్చాం కదా, ఎండ మాత్రం దంచింది. మామూలుగా లేదు ఎండ. 3:34 అవుతున్నా కానీ ఎండ ఏదో మిట్ట మధ్యాహ్నం ఉన్నట్టుంది మాకు. నైస్లీ ఎంజాయింగ్ అండి అందరూ, బాయ్స్ చిన్నపిల్లలందరూ. సూపర్. చూస్తుంటే భలే అనిపిస్తుంది. వెరీ నైస్. మేము 4 years బ్యాక్ వచ్చినప్పుడు ఏం లేదండి, మొత్తం అంతా ఖాళీగా ఉండింది ల్యాండ్. అండ్ 4 yearsలో ఇలా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏదో ఒకటి ఇంప్రూవైజ్ చేసుకుంటూ డెవలప్ చేస్తూ. ఇది చూడండి సిట్టింగ్ ఏరియా ఎంత బాగుందో. ఇది కూడా ఉయ్యాల లాంటిదే. సంథింగ్ దే వాంటెడ్ టు డూ టు నైస్లీ అట్రాక్ట్ పీపుల్ ఆర్ నైస్లీ మనము ఒక టైం స్పెండ్ చేయడానికి మంచిగా ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్లో వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది వెంచర్. భలే అనిపించింది. వెరీ నైస్. కుండ మంచిగా చల్లనీళ్ళు తాగడానికి. సో థాట్ఫుల్ అసలు. అంటే నేను ఉయ్యాలు ఊగుదామని ట్రై చేశాను, కానీ కొంచెం కష్టమే, కింద పడతానే అని భయం వేసి మళ్ళీ నార్మల్గా వెళ్తున్నాను. అంటే చైర్స్ లాగా బాగా కట్టారు కదా, అది వుడ్ తోటి ఎంత బాగుంది చూడండి. ఇక అప్పటికే మేము జైన్ మందిరము శివాలయం చూసేసరికి చాలా టైం అయిపోయిందండి. అంటే అనుకోకుండా సోమేశ్వర ఆలయం వెళ్ళాల్సి వచ్చింది కదా. సో ఇంక ఇప్పుడు మనం
ఇది అయ్యేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. లేకపోతే ఇంకాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది మాకు. బట్ ఇంకోసారి ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా. అప్పుడు కూడా నేను మీకు వీడియో షేర్ చేసి చూపిస్తాను. ఇంకా మా బగ్గీ వచ్చేసిందండో. జట్కా బండి చూసారా? ఈ ఏరియా మొత్తంలో, ఈ ఆలేరు ఏరియా మొత్తంలో నేను గుడి దగ్గర కానీ, జైన్ మందిరం దగ్గర కానీ జట్కా బండులు చూశాను. చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా ఇక్కడ వాళ్ళకి. సో ఇదే అండి ల్యాండ్. మేము బగ్గి ఎక్కేసాము. అలా పోతుంటే వస్తానే ఉంది. 400 ఎకర్స్ కదా, 200 ఎకర్స్ అంటే మాటలా. చూడండి అసలు ప్రతి రో లాగా చాలా నీట్గా వేశారు చూడండి. నేను డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పాను కదా మీకు. సో ఆ ల్యాండ్కి అక్కడ మొత్తం కవర్తో వాళ్ళు కవర్ చేసి, సో దానిపైన ఏం పడకుండా మంచిగా వాటర్, అండర్ వాటర్ అనమాట మొత్తము. సో ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇస్ ద స్పెషలిస్ట్ థింగ్ అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇదంతా ఖాళీ ఏరియా, ఇది వాళ్ళది కాదంట. తర్వాత వేరే దగ్గర కొన్నట్టున్నారు వీళ్ళు. సో అలా చూస్తుంటే ఏదో అడవిలో వెళ్తున్న ఫీలింగే వచ్చింది మాకు. బాగుండింది, వెరీ నైస్. చూడండి ఎంత బాగుందో. ఫ్యామిలీ అంతా వస్తే ఖచ్చితంగా ఇది ఇలా బగ్గీ వేసుకొని అంత తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చండి ఖచ్చితంగా, డౌట్ లేకుండా. సో ఎప్పుడైనా మీకు 2 days వస్తే సెకండ్ సాటర్డే, సండే అలాగా ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే మన హైదరాబాద్ ఏరియాలో కొంచెం తక్కువే కదా రిసార్ట్స్ ఉంటాయి, కానీ విత్ ఇన్ సిటీ ఏరియాస్లో ఉంటాయి. ఇట్లా అవుట్స్కట్స్లో రిసార్ట్ అంటే ఖచ్చితంగా సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది మనకి. ఎక్కడో వేరే దగ్గరికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. బాగుంది చూడండి, వెరీ నైస్. మాతో పాటు చాలామంది వచ్చారు చూద్దామని చెప్పేసి. ల్యాండ్స్ బ్యూటిఫుల్. అదే ఇది కొంచెం వర్షాకాలంలో, స్ప్రింగ్ సీజన్లో వస్తే అదిరిపోతుంది కదా అసలు. ఇంక ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి ఒకటే దాహం, వాటర్ తాగడం, చూడడం, తిరగడం. బాగా తిరగాల్సి వచ్చింది మాకు. వన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బగీలో ఇలా వెళ్తూ ఉండడం అనమాట చూసుకుంటూ. అది మాత్రం చాలా అడ్వాంటేజ్ అయింది. లేకపోతే ఇంత ల్యాండ్ మనం తిరగాలంటే ఇక అయిపోయినట్టే. బాగుంది కదా, పెద్దగా ఉన్నాయి చెట్లు, బాగా పెద్దగా అయ్యాయి అసలు. ఇంత బాగుంది చూడండి, వస్తూనే ఉంది అసలు. ఇది ఎండ్ అవ్వదా అనిపించింది నాకు. మధ్య మధ్యలో అట్లా ఖాళీ అంటే ఇట్లా మధ్యలో దారిలాగా ఎంత బాగా చేశారు చూడండి అసలు. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో మొత్తానికి ఇదంతా చేయడానికి అసలు. అంటే ఇక్కడ మధ్య మధ్యలో అట్లా స్టే లాగా, ఫుడ్ కోర్ట్స్ లాగా చేయాలనుకుంటా. ఇంకా కన్స్ట్రక్షన్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారండి అసలు. వాళ్ళకి ఇంకా ఏం ప్లాన్స్ ఉన్నాయో. అది చూడండి, మర్రి చెట్టు. వావ్, సూపర్ కదా. మర్రి చెట్టు పక్కన బావి, అది వెల్ పాతదంట. అది వీళ్ళు కొంచెం దాన్ని డెకరేట్ చేశారు చూడండి, లాన్ లాగా చేసి మంచిగా సిట్టింగ్ ఏరియా, మర్రి చెట్టు, సూపర్. మొత్తం అసలు విలేజ్ వైబ్ ఉంది. మొత్తం మిక్స్డ్ అప్ అనమాట. కొంచెం ఫారిన్ కంట్రీస్ లాగా కాటేజెస్, ఇక్కడేమో మొత్తం విలేజ్ వైబ్. బ్యూటిఫుల్ అసలు. ఇంత బాగుంది కదండి మర్రి చెట్టు, బ్యూటిఫుల్, సూపర్ ఉంది అసలు. ఇక మా 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 ప్లేస్ ఉన్న ఏరియాకి తీసుకెళ్ళమని చెప్పాము మేము. సో మెల్లగా ఇంకా వాళ్ళు అటు సైడ్కి తీసుకెళ్తామన్నారు. అయితే ఈ దారిలో ఇంకొకటి దగ్గర ఆపారండి. మేము ఆపమంటే కేబుల్ బ్రిడ్జ్ కట్టారు చూడండి ఇక్కడ. సూపర్ కదా. ఇది ఇక్కడ కయాకింగ్ చేస్తారంట ఫ్యూచర్లో, వాటర్ వస్తాయంట. మేబీ రైనీ సీజన్లో కయాకింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తారేమో. మా ఆయన చూడండి అసలే నేను తడుచుకొని చచ్చిపోతుంటే తెగ ఊపుతున్నాడు ఆ కేబుల్ బ్రిడ్జ్ని. చూడండి ఎంత బాగుందో కేబుల్ బ్రిడ్జ్. అది చూడండి అసలు మా ఆయన ఉన్నాడే, పడ్డారంటే అంతే సంగతులు. భలే ఉంది కదా కేబుల్ బ్రిడ్జ్, సూపర్. వాళ్ళ థాట్ ప్రాసెస్ చూడండి ఎంత బాగుందో. ఫ్యూచర్లో కయాకింగ్ వస్తుందంట.
అది కూడా మనం ఫ్యూచర్లో వచ్చి చేయొచ్చు ఇక్కడ. బతుకు జీవుడా అనుకుంటూ నడుస్తున్నాను. నాకు వట్టిగా అనుకుంటా అండి, నాకు హైట్ ప్లేసెస్ చూస్తే మటుకు దడదడలాడుతూ ఉంటుంది. అది చూడండి, ఎవరో బాగా బాగా పాతబడిపోయింది బిల్డింగ్, ఎవరిదన్నా ఫామ్ హౌస్ అనుకుంటా అది. ఎప్పుడో ఎవరో ఒకరు కట్టేసుకుని ఉంటారు కదా అప్పట్లో. సూపర్, మంచి గాలి వస్తూ కాసేపు అక్కడే ఉండిపోవాలనిపించింది నాకు. బాగుంది, ఇంతైనా డిఫరెంట్గా ఉందండి ఇక్కడ ఈ రిసార్ట్ మటుకు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, డౌట్ లేకుండా. ఇంకా చూడండి, కవర్ లాగా కట్టేసి భలే పెట్టారు కదా. సో ఫైనల్లీ మా ప్లేస్కి వచ్చేసామండి. సో ఇదే మా ప్లేస్లో ఉన్న చెట్లు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ అనుకుంటా. అందులో సిద్ధు అంటాడు కదా, మా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టు మా ప్లేస్లో కూడా ప్లాంట్స్ వచ్చాయి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాము చూసుకొని మా ప్లేస్. సో ఇది ఎంత బాగుంది కదండి రిసార్ట్, బ్యూటిఫుల్. కాసేపు అలా తిరిగి అలసిపోయి కూర్చొని అలా చూసుకుంటూ మొత్తం మళ్ళీ వెళ్ళాము. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఒక చాయ్ తాగి, మట్కా చాయ్ భలే టేస్ట్ ఉంటుందండి, భలే టేస్ట్ ఉండింది. మట్కా చాయ్ తాగేసి ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. ఒక స్టే చేస్తే మటుకు ఇంకా బాగుంటుందేమో అనిపించింది. బట్ నెక్స్ట్ టైం మేము ఖచ్చితంగా ప్లాన్ చేస్తామండి స్టే చేయడానికి. విల్ డెఫినెట్లీ ప్లాన్ విత్ ఫ్యామిలీ, బాగుంటుంది ఖచ్చితంగా. అసలు ఆ బ్యూటిఫుల్ ఆ ప్లాంట్ ఎంత బాగుందో, పూలుగా చాలా బాగుంది. ఎక్కడ చూసినా సైకిల్స్ వేసుకొని ఆ పిల్లలు భలే తిరిగేస్తున్నారు. నైస్ నో, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూసారా, యో వెరీ నైస్ అనిపించిందండి నిజంగా వచ్చి రిసార్ట్కి. ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట నిజంగా. పోనీలే, మనం ఒక మంచి ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేసాము. సో ఇదంతా రిసార్ట్ వల్లే అనమాట. వెరీ నైస్ అండి, భలే అనిపించింది, బ్యూటిఫుల్. జట్కా బండి చూసారా, ఎక్కుదాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. సో ఇంకా మేము కార్లో ఎక్కేసి మళ్ళీ ఎంటర్ దగ్గరికి వచ్చేసాము, బుద్ధుడి దగ్గరికి. సో బుద్ధుడికి బాయ్ బాయ్ టాటా చెప్పేసి ఇంకా వి స్టార్టెడ్ టు అవర్ హోమ్. సో అవన్నీ ఎమ్యూనిటీస్ అండి, చూస్తున్నారు కదా బోర్డు. సో మెనీ ఎమ్యూనిటీస్ ఆర్ దేర్. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం అయితే నాకుంది. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ కెన్ కమ్. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, దిస్ ఇస్ నాట్ ప్రమోషన్, దిస్ ఇస్ జస్ట్ వాంటెడ్ టు షేర్ యూ దట్ అవర్ ల్యాండ్ ఇస్ దేర్ హియర్. సో గో ర్యాంచ్ రిసార్ట్, శాండల్వుడ్ ఫామ్, ఇది యుఎస్ఎం. సో నైస్ ప్లేస్ అండి ఇది, నిజంగా ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సింది. అండ్ ఇది లొకేషన్ ఏంటంటే యాదగిరి ఏరియాలో ఉంటుందండి. ఇది యాదగిరి ఏరియా, ఆలేరు లొకేషన్ అనమాట. ఇది యుఎస్ఎం గో ర్యాంచ్ అని కొడితే ఖచ్చితంగా వస్తుంది లొకేషన్. అండ్ ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మళ్ళీ చెప్తున్నానండి, దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్. సో ఇది డిటీసీపీ రేర్ అప్రూవ్డ్ లొకేషన్ అండి. అండ్ మనకి ఓఆర్ఆర్ నుంచి 1 hour డ్రైవ్ అనమాట. మీరు సైట్కి వెళ్ళి చూస్తే 100% ప్లాట్ కొనాలనుకుంటారు, ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. బట్ ఎనీవేస్ రిసార్ట్కి మాత్రం విజిట్ చేయొచ్చండి, వితౌట్ ఎనీ డౌట్ చెప్తున్నాను నేను. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఆల్ ఆఫ్ యూ ఖచ్చితంగా ట్రై దిస్, ఓకే. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. See you in the next vlog. Yours Taste and Travel with Rekha. Okay, bye bye అండి. సో దిస్ ఈజ్ అవర్ ప్లేస్ విచ్ వి విజిటెడ్. అసలు సండే 3 places విజిట్ చేసాము. వండర్ఫుల్ అండ్ మెమరబుల్ సండే అండి మాకైతే, నిజంగా బ్యూటిఫుల్. రిసార్ట్ అద్భుతము, సోమేశ్వర ఆలయం అద్భుతము, జైన్ మందిరం అద్భుతము. సూపర్ అంటే సూపర్ అండి, వండర్ఫుల్ సండే వి స్పెంట్. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది, కార్ ఎక్కేసి చెల్లో హోమ్, ఇంటికి బయలుదేరిపోయాం. అదనమాట అండి అవర్ సండే. వీ స్పెంట్ అవర్ సండే ఇన్ ఎ వెరీ వెరీ వర్త్ఫుల్ వే.
సో మళ్ళీ మండే నుంచి వీ హ్యావ్